ఏ రాజు, అమ్మగారు, బయట నుంచి నా కోసం ఒక అమ్మాయి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి పంపించేసే. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి లోపలికి రాకూడదు. ఎవరండి మీరు? డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ గారిని కలవాలంటే హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. ఇలా ఇళ్ళకి రాకూడదు. అయ్యో లేదు, నేను అర్జెంటుగా డాక్టర్ గారితో మాట్లాడాలి. కుదరదమ్మా, ఏమైనా ఉంటే హాస్పిటల్లో చూసుకోండి. లేదు, నేను వెంటనే డాక్టర్ గారితో మాట్లాడాలి. అమ్మా ఏమండి, ఆగండి, కలవడం కుదరదండి. ఉండవయ్యా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. అమ్మా నీకేనమ్మా చెప్పేది, అర్థం కావట్లేదా? నువ్వు ఉండవయ్యా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏంటమ్మా నీ న్యూసెన్స్? ఏం కావాలి నీకు? నిజం కావాలి. ఏ నిజం? అసలెవరు నువ్వు? నేనెవరో గుర్తులేదా మీకు? రోజుకి చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. అందరినీ గుర్తు పెట్టుకోలేం కదా. తనైనా గుర్తుందా మీకు? కొన్ని రోజుల క్రితం ఈ అమ్మాయికి మీరు డెలివరీ చేశారు. పొరిట్లోనే బిడ్డ చనిపోయింది అని చెప్పారు. ఈ అమ్మాయా? కడుపుకి దెబ్బ తగలడంతో బిడ్డని కోల్పోయింది. బ్యాడ్ లక్ పాపం. నిజంగా ఆ బిడ్డ చనిపోయిందా? నిజంగానే చనిపోయింది. రిపోర్ట్స్ కూడా ఇచ్చాం. నువ్వు ఇంతకు ముందు కూడా ఇలాగే హాస్పిటల్కి వచ్చి గొడవ చేశావు. ఇది నా ఇల్లు. ఇక్కడ గొడవ చేస్తే బాగోదు. వెళ్ళు. డాక్టర్, మీరేదో నిజం దాస్తున్నారనిపిస్తోంది. దయచేసి ఈ విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా నిజం చెప్పండి. ఏంటమ్మా నువ్వు? హాస్పిటల్కి వచ్చి డిస్టర్బ్ చేశావు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఇంటి మీదకే వచ్చేస్తావా? ఏయ్, ఏంటయ్యా ఇలాంటి వాళ్ళని లోపలికి రానిస్తున్నా? మీ తడబాటు, మీ మాటల్ని చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. ఇలానే మాట్లాడుతూ ఉంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు దాస్తున్న నిజం చెప్పకపోతే నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటమ్మా నీ గోల? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? మీరు అర్థం చేసుకోండి డాక్టర్. ఒక ఆడపిల్ల కడుపు కోత ఎలా ఉంటుందో ఒక గైనకాలజిస్ట్గా మీకంటే బాగా ఇంకెవరికి తెలీదు. దయచేసి హిమ బిడ్డ విషయంలో ఎలాంటి రహస్యాలు దాచినా నాతో చెప్పండి. ఏంటమ్మా తమాషాగా ఉందా నీకు? ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయి బిడ్డ బతికే ఉందని ఎలా వాదిస్తున్నావు? ఆపరేషన్ చేసిన డాక్టర్ని చెప్తున్నాను. ఆ బిడ్డ చనిపోయింది. ఇదే నిజం. అంతకు మించి ఆ విషయంలో ఎలాంటి రహస్యాలు దాపరికాలు లేవు. సరే డాక్టర్, హిమ బిడ్డ చనిపోతే మృత శిశువుని ఎక్కడ ఖననం చేశారు? అసలు బిడ్డ ఎలా చనిపోయిందని మీరు రిపోర్ట్ ఇచ్చారు. అవన్నీ రిపోర్ట్స్ నాకు ఇవ్వండి. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడిగిన డీటెయిల్స్ ఇవ్వండి. నీకెందుకు డీటెయిల్స్ ఇవ్వాలి? అసలు నువ్వెవరు? హిమకి నువ్వేమవుతావు? ఎవరికి పడితే వారికి అన్ని డీటెయిల్స్ ఇచ్చేయరు. మర్యాదగా వెళ్తే నీకే మంచిది. అదర్వైజ్ పోలీసులకి కాల్ చేయాల్సి వస్తుంది. వెళ్తాను డాక్టర్, వెళ్తాను. కానీ హిమ బిడ్డ బతికే ఉందని నాది అనుమానం కాదు.
నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను నిరూపించకుండా వదలను. నిజం బయటపడిన రోజున ఎవ్వరిని వదిలిపెట్టను. గుర్తుంచుకోండి. ఈ డాక్టర్ ఏంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో తారా మేడం, చెప్పండి. మీ అమ్మాయి బిడ్డ కోసం ఎంక్వైరీ చేస్తూ ఆ కృష్ణ మా ఇంటికొచ్చింది. ఆ కృష్ణ మీ ఇంటికొచ్చిందా? ఏమడిగింది? నిజంగా ఆ బిడ్డ చనిపోయిందా? మీరేదో నిజం దాస్తున్నారనిపిస్తోంది. దయచేసి ఈ విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా నిజం చెప్పండి. మీరు దాస్తున్న నిజం చెప్పకపోతే నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సరే డాక్టర్, హిమ బిడ్డ చనిపోతే మృత శిశువుని ఎక్కడ ఖననం చేశారు? అసలు ఆ బిడ్డ ఎలా చనిపోయిందని మీరు రిపోర్ట్ ఇచ్చారు? అన్ని రిపోర్ట్స్ నాకు ఇవ్వండి. కానీ హిమ బిడ్డ బతికే ఉందని నాది అనుమానం కాదు, నమ్మకం. మీరే ఎలాగైనా తనని ఆపాలి మేడం. లేకపోతే మీతో పాటు నాకు రిస్కే. ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరేమి టెన్షన్ పడద్దు. అకౌంట్స్లో జాబ్ అంటే ఎవరు నీకు వచ్చిన పర్సంటేజ్ చూడరు. పాస్ అయితే చాలు జాబ్ ఇచ్చేస్తారా? అంత లేదు. పాస్ అయ్యి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే జాబ్ ఇస్తారు. ఎవరైనా జాబ్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అలా నీకు జాబ్ రావాలనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ అంటే ఇంటర్వ్యూ ఈ బిల్డింగ్లోనా ఆ బిల్డింగ్లోనా? ఈ బిల్డింగ్లో. అది ఆర్జీ హోమ్ నీడ్స్. మా అక్క బావ ఇక్కడే ఉంటారు. ఆ షోరూమే మా బావగారిది. మరీ మంచిది కదా. నిన్ను చూడగానే జాబ్ ఇచ్చేస్తారు. నన్ను చూడగానే జాబ్ కాదు ఇచ్చేది, లాగిపెట్టి 2 చెంపదెబ్బలిస్తారు. ఏ ఎందుకు? ఎందుకంటే మా అక్క ఉద్యోగ ప్రయత్నాలు చేయమంది బయట, ఇక్కడ కాదు. బయట వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ఇక్కడ అడగరు. కొద్ది రోజులు ఇక్కడ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్తో నువ్వు ఎంఎన్సీలోనే జాబ్ కొట్టేయచ్చు. తప్పదా? ఇక్కడే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలా? నీకింతకు మించి జాబ్ ఎక్కడా దొరకదు. వెళ్ళు. సరే, ఆల్ ద బెస్ట్. ఇక్కడ నీకు జాబ్ వచ్చిందనే స్వీట్ న్యూస్ నాకు చెప్పు చాలు. అదే నువ్వు మన ప్రేమకిచ్చే పెద్ద గిఫ్ట్లో ఫీల్ అవుతాను. ఓకే బేబీ, లవ్ యూ. లవ్ యూ. ఈ పిఏ గుర్తుపట్టినా మనకి డేంజరే. ఇతని కంటపడకుండా ఆ ఇంటర్వ్యూ దాకా వెళ్తే చాలు.
హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి. ఇలా రండి. ఎవరు మీరు? అటు వెళ్తున్నారండి? నాది ఇంటర్వ్యూకి వచ్చింది. వస్తుంది. అటెందుకు పోతుంది? ఇంటర్వ్యూ ఎక్కడ ఉంది? ఇంటర్వ్యూ ఇక్కడ ఉంది. హై, మీరు రెజ్యూమ్ ఇస్తే చూస్తాము. హై, మీది మాతో ఆటలు ఆడుతుంది. హై, క్యా జీ? ఆ స్కార్ఫ్ నికాలో జీ. మాది పేరెంట్స్ ఒప్పుకోరు జీ. ఇక్కడ మీది పేరెంట్స్ పేర్లు ఏం రాసింది? నీ పేరు శివప్రియ. హై, డాక్టర్ ఆఫ్ ప్రసాద్. హై, సర్ జీ, మాది రెజ్యూమ్ మారిపోయింది. హై, హాజీ, మాకు నిజం తెలిసిపోయింది జీ. మర్యాదగా స్కార్ఫ్ తీస్తే బాగుంటుంది. హై, హై, నీ వాయిస్ విన్నప్పుడే అనిపించింది ఇదెక్కడో విన్న వాయిస్గా ఉంది అని. నాకు ఈ జాబ్ చాలా నీడ్. అప్పుడు డైరెక్ట్గా మీ అక్కనో బావనో అడగాలి కదా. వాళ్ళు రికమెండ్ చేస్తే ఆ వచ్చే జాబ్ నాకొద్దు. ఈ ఇంటర్వ్యూ నువ్వు ఫేస్ చేస్తావా? నా ఫేస్ కనిపించకుండా ఈ జాబ్ నేను ఎలాగైనా కొట్టాలి. కొడతావా? అదే సంపాదిస్తాను. ఎందుకమ్మా నీకు ఈ మండి పట్టుదల? నేను మా అక్క బావ ప్రమేయం లేకుండా ఈ ఉద్యోగం సంపాదించి నాకు టాలెంట్ ఉంది, నేను జాబ్ సంపాదించగలను అని నిరూపించాలి. ఒకవేళ జాబ్ రాకపోతే? మీరు అండగా ఉండగా నాకు జాబ్ రాకుండా ఎలా ఉంటుంది? నేను నీకు అండగా ఉన్నానని మీ బావగారికి తెలిస్తే నా మీద బండ వేసి చంపుతారు. అలా అనొద్దు. నా రెజ్యూమ్ చూడండి, నా క్వాలిఫికేషన్ చూడండి, నా మార్కుల పర్సంటేజ్ చూడండి. నేను ఈ జాబ్కి అర్హురాల్ని. నాకు ఈ ఒక్క జాబ్ ఇచ్చి పుణ్యం కట్టుకోండి. నీకు జాబ్ ఇచ్చే ప్రాసెస్లో నేను నిరుద్యోగిని అవ్వను కదా. మీకు ఉద్యోగం పోయినా పర్లేదు. మీ ఎక్స్పీరియన్స్కి బయట ఉద్యోగాలు బాగా వస్తాయి. ప్లీజ్ నాకు ఎలాగోలా హెల్ప్ చేయండి. సరే. ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారు? షోరూమ్ మేనేజర్. అతన్ని మీరు మేనేజ్ చేస్తారుగా? చస్తానా? ఆ స్కార్ఫ్ చుట్టుకో. నిజంగానే చనిపోయింది. రిపోర్ట్స్ కూడా ఇచ్చాం. నువ్వు ఇంతకు ముందు కూడా ఇలాగే హాస్పిటల్కి వచ్చి గొడవ చేశావు. ఇది నా ఇల్లు. ఇక్కడ గొడవ చేస్తే బాగోదు. వెళ్ళు. ఆపరేషన్ చేసిన డాక్టర్ని చెప్తున్నాను. ఆ బిడ్డ చనిపోయింది. ఎక్కడికో వెళ్ళి కష్టపడొచ్చినట్టున్నావు. ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఐఎమ్ యువర్ బాస్. యు ఆర్ మై ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్. సో ఆన్సర్ మై క్వశ్చన్.
ఐఎమ్ నాట్ యువర్ ఎంప్లాయ్, ఐఎమ్ యువర్ వైఫ్. యు ఆర్ నాట్ మై బాస్, యు ఆర్ మై హస్బెండ్. సో యూ డోంట్ నీడ్ టు ఆస్క్ మై ఆన్సర్స్. నువ్వు నా భార్యగా ఇక్కడికి వచ్చావంటే నీకు ఇక్కడ ఎంట్రీ కూడా ఉండదు. పోనీ మీరు నా భర్త అని చెప్పి రావచ్చా? అతి తెలివి ప్రదర్శించకు. నిజంగా ప్రదర్శించి ఉంటే నా ప్లేస్లో శిఖర ఈ పాటికి మీ నెత్తి మీద కూర్చునేది. మీరు దానికి కేజీఎఫ్ బానిసలా మారిపోయి ఇదే షోరూంలో ఒక మూలలో ఉండేవారు. బాసు ఇంటర్వ్యూస్ అయిపోయాయా? అయిపోయాయి బాసు. ఇవ్వండి ఫైనల్ అయిన వాళ్ళ ఫైల్స్. ఇదేంటి 2 ఫైల్స్ తెచ్చావు? వచ్చిన వాళ్ళలో లేడీస్ జెంట్స్ ఫైల్స్ సపరేట్ చేసి 2 ఫైల్స్ తీసుకొచ్చాను బాసు. ఇందులో లేడీస్ ఉన్న ఫైల్ ఏది? ఇది బాసు. ఇదేంటి శేషు, మగాళ్ళ ఫైల్ కంటే ఆడాళ్ళ ఫైలే వెయిట్ ఉంది. లేడీస్ ఎక్కువ మంది జాబ్కి అప్లై చేశారు బాసు. ఈ లేడీస్ డామినేషన్ రోజు రోజుకి మరీ ఎక్కువ అయిపోతుంది శేషు. సో వాళ్ళందరినీ రిజెక్ట్ చేశానని చెప్పు. పాపం జెంట్స్కి ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పిద్దాం. అదేంటి టాలెంట్ చూడకుండా అమ్మాయిలనే కారణంతో ఎలా ఉద్యోగానికి అర్హులు కారని రిజెక్ట్ చేస్తారు? నీకు కారణాలు చెప్పాలా? ఇదే విషయం మావయ్య గారు అడిగితే ఆయనకు చెప్పాలి కదా కారణాలు. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి లేడీస్ అంతగా సూట్ అవ్వరు. మీ ఆడాళ్ళకి ఇంటి లెక్కలు వచ్చినంత బాగా ఆఫీస్ లెక్కలు రావు. అందుకే రిజెక్ట్ చేశాను. ఏ లెక్కలైనా మహిళలకు వచ్చినంతగా మగవాళ్ళకి రావు. అబ్బా, ఒక్క ఉదాహరణ చెప్పు. 150 కోట్లు పైచిలుకు జనాభా ఉన్న ఈ దేశానికి ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు, ఒక మహిళ. మన దేశంలో ఉన్న 10 సంఖ్యల బ్యాంకులకి సీఈఓలు కూడా మా మహిళలే. కావాల్సి వస్తే చెక్ చేసుకోండి. అమ్మాయిల్ని అకౌంట్స్లోకి తీసుకుంటే ఒక్క పైసా కూడా వృధా పోనివ్వరు, ఒక్క పైసా కూడా తేడా రానివ్వరు. ఇది నా నిర్ణయం. మీ నిర్ణయం ఇదే అయితే నేను మావయ్య గారి నిర్ణయం కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. బాసు 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 ఆగండి బాసు. లేడీస్ అండ్ జెంట్స్లో మంచి మెరిట్ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశాము. మీరే చూసి ఇద్దరిని సెలెక్ట్ చేయండి బాసు. మన రిక్వైర్మెంట్ ఎక్కువ మందే ఉన్నారు కదా. అయితే మహిళలని నేను సెలెక్ట్ చేస్తాను. నేను సెలెక్ట్ చేశాను, నువ్వు వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తావా? మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి అమ్మాయిల్ని సెలెక్ట్ చేయను అన్న మీతోనే వాళ్ళ పనితనం చూసి శబాష్ అని మెచ్చుకునేలా చేస్తాను. బాసు సెకండ్ బాస్ చెప్పిందే కరెక్ట్. నేను వీళ్ళకి ఉద్యోగం ఇస్తాను. కానీ నేనే జీతం ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకో. మీరు జీతాలు ఇస్తారు, ఆవిడ జీవితం ఇస్తారు. నీకు జీతం జీవితం రెండూ నేనే ఇవ్వాలని మర్చిపోక శేషు. బాసు అమ్మో. శశు, ఇక్కడ అధ్యక్షుడు కరుణించకపోతే మా ఇంటి దగ్గర అధిష్టానం ఉంది, మా మావయ్య గారు. ఆయనతో మాట్లాడి నేను నిన్ను ఆదుకుంటానులే. మా నమ్మకమే మీరు మేడం. త్వరగా సెలెక్ట్ చేస్తే బయట వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఉత్కంఠ తగ్గిస్తాను.
బాబు ఇప్పుడు ఇవిడ అన్ని క్షుణ్ణంగా చూస్తే శివప్రియ దొరికిపోతే. మేడం ఏంటి చూస్తున్నారు? అందరి వర్క్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ చూడాలి కదా. మన మేనేజర్తో పాటు ఆన్లైన్లో రామ్మూర్తి సార్ కూడా ఇంటర్వ్యూ చేశారు మేడం. మావయ్య గారు ఇంటర్వ్యూ చేశాక నేను చేసేదే ఉంది. సరే మేడం. నీకు జాబ్ వచ్చింది. థ్యాంక్స్. ఓ స్కార్ఫ్ తీస్తున్నావేంటి? ఇంక దీంతో పని లేదు. నా ఆఫర్ లెటర్ నాకు ఇవ్వు. నా మూలాన్ జాబ్ వచ్చిందని ఎవ్వరికీ చెప్పకు. నీ మూలాన్ నా జాబ్ పోతుంది. చెప్పనులే. వన్స్ అగైన్ థ్యాంక్స్. బాగా జాబ్ చేసుకో, మంచి పేరు తెచ్చుకో, మీ అక్కగారి పేరు నిలబెట్టు. ఓకే. అటెక్కడికి? మా బావని అక్కని కలవడానికి. వెళ్ళు. అమ్మయ్యా. హాయ్ అక్క. హాయ్ బావగారు. హాయ్. శివ, ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూద్దామనక్క. ఇంటి దగ్గర మీ అక్కని చూస్తూనే ఉన్నావు కదా. అయితే ఏంటి బావగారు, ఆఫీస్కి వచ్చి మీ ఎంప్లాయీస్ని ఎవ్వరూ చూడకూడదు అన్న రూల్ ఏమైనా పెట్టారా ఏంటి? ఇది ఆఫీస్. ఇక్కడ బావగారు అని వరసలు పెట్టి పిలవకూడదు. కార్పొరేట్ కల్చర్లా పేరు పెట్టి మిస్టర్ రాధా గోవింద్ గారు, మిస్సెస్ రాధాకృష్ణ గారు అని పిలవాలా? కృష్ణ, నువ్వే అనుకున్నా, మీ చెల్లెలు కూడా అచ్చం నీలానే ఉంది. అవును, అది నాలా అందంగానే ఉంటుంది. నీలానే ఉంది అంటే అందంగా అని కాదు, ఆత్రం, నోటి దూల నీలాగే ఉన్నాయని. ఏమో అనుకున్నానక్కోయ్, బావగారికి వెటకారము చమత్కారం రెండూ ఎక్కువే. నా ఆఫీస్లో నా గురించి మాట్లాడితే బాగోదు. మీ గురించి కాదు బావగారు, మా బావగారు. అంటే మీరొక్కరే కాదు కదా, నాకు ఇంకో బావగారు కూడా ఉన్నారని మర్చిపోకండి. నా ఆఫీస్లో వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవడానికి వీల్లేదు. కృష్ణ, ఆఫీస్ అవర్స్లో టైం వేస్ట్ చేస్తూ డిస్కషన్లు పెట్టుకోవద్దు. డూ యువర్ వర్క్. ఆఫీస్ అవర్స్ అయిపోయాయి. నాకు ఇచ్చిన వర్క్ అయిపోయింది. మీ వర్క్ అయిపోతే ఇంటికి వెళ్దాం. పదండి. బావగారు, ఇలా కామ్గా వెళ్ళడం నాకు బోర్ కొడుతుంది. అయితే కార్ ఆపుతాను, దిగి మీ ఇంటికి నడుచుకుంటూ వచ్చేయి, అప్పుడు బాగుంటుంది. కనపడరు కానీ బావగారు భలే కౌంటర్లు వేస్తారు. బావగారు, కొంచెం సాంగ్స్ పెట్టొచ్చు కదా. కొంచెం సాంగ్స్ ఏంటే, ఫుల్ సాంగ్సే పెడతారులే. నాకు సాంగ్స్ ఇష్టం ఉండదు. మాకిష్టం బావగారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సాంగ్స్ వింటే కాన్సన్ట్రేషన్ పోతుంది. నేను సాంగ్స్ పెట్టను.
సాంగ్స్ వింటూ మీ దృష్టిని రోడ్డు మీద పెట్టండి. వావ్, నా ఫేవరెట్ సాంగ్ వస్తుంది. ఏంటి బావగారు, మంచి ఫ్లోలో సాంగ్ ఆపారు. ఇంకా చాలు, నేను వినలేక చస్తున్నాను. బావగారు, మీరు సాంగ్స్ ఆపితే మేము ఆగిపోతామా? మాకు సంగీతం కూడా వచ్చు. వస్తే మీరు ఆడియో ప్లేయర్లో పాటలు ఆపగలరు, కానీ మా గొంతులో పాడే పాటని ఆపగలరా? ఇప్పుడు మీరు పాడతారా? పాటలు పెట్టకపోతే మేమే పాడతాం. వినగలిగే శక్తి ఉంటే వినండి. వద్దు వద్దు. బావగారు, కార్ ఆపండి. ఎందుకు? ఆపండి బావగారు. ఎందుకు కారాపమన్నావు? ఒక సెలబ్రిటీ వస్తున్నారు బావగారు, కాసేపు ఉండండి. ఎంతసేపు వెయిట్ చేయాలి? 1 నిమిషం ఉండండి. ఏడవకు నానా, నా బంగారం కదూ, నా బుజ్జి కదూ, ఏడవకురా. ఈవిడేంటి ఇక్కడుంది? ఏడవకు నానా. అయ్యోయ్యో,
నమస్తే అమ్మా. వీడికి సూది మందులు వ్యాక్సిన్లు ఏం వేయాలన్నా బర్త్ సర్టిఫికెట్లు అవి అడుగుతున్నారమ్మా. అవేవో కొంచెం తీసిపెట్టు. బర్త్ సర్టిఫికెట్ కావాలంటే వాళ్ళ అమ్మా నాన్న ఉండాలి, వాళ్ళ వివరాలు కావాలి. వీడికి అమ్మా నాన్న లేరు.